చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భారత జట్టు పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 81.3తో 3 రోజుల ఆట ప్రారంభించిన టీమిండియా 287 మరియు 4 వద్ద 2 ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లాదేశ్ కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఇన్నింగ్స్ లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కారు. పంత్ 109 పరుగులు చేసి అవుట్ కాగా గిల్ 119 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఈ ద్వయం 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిర్జా 2 వికెట్లు తీయగా నహీదా రానా మరియు తస్కిన్ అహ్మద్ లలో తలో వికెట్ పడగొట్టారు. ఇక బంగ్లా తన మొదటి ఇన్నింగ్స్ లలో 149 పరుగులకే ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. కాగా బంగ్లా టైగర్స్ కు 515 పరుగుల భారీ టార్గెట్ ఛేదనకు 2.5 రోజుల సమయం ఉంది. అయితే భారత బౌలర్లను ఎదుర్కొని బంగ్లాదేశ్ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేమీ కాదు.